से निर्गमन 26 का 26 से 29 तक एक्सोडस 26 to 29 एक्सोडस 26 to 29 निर्गमन 26 का 26 से 29 तक पढ़े. నిర్గమకాండము 26వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు చదువుకుందాం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపునకు మందిరం యొక్క ప్రక్క ఆ పలకలను 5 అడ్డకర్రలను ఉంచవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములు బంగారుతో చేసి అడ్డకర్రలను బంగారు రేకులను పొదిగింపవలను. అప్పుడు కొండ మీద నీకు కనపరిచిన దాని పోలిక చొప్పున మందిరం నిలవబెట్టవలను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డ తెరను 29 तक प्रार्थना करें. ప్రార్థన చేసుకుందామండి. प्यारे प्रभु तेरे वचन के लिए धन्यवाद. ప్రియమైన ప్రభువా నీ వాక్యం కొరకు వందనాలు నాయనా. पवित्र आत्मा में लिखा हुआ आपका वचन समझने के लिए हमारा बुद्धि को खोल दे. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలను మేము అర్థం చేసుకున్నట్లు మా మనోనేత్రాలు తెరవండి. हर एक को तेरा वचन समझने के लिए आप कृपा दे. ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప అనుగ్రహించండి. यीशु के पवित्र नाम से मांगते हैं. యేసు పవిత్ర పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. इधर में इस चार्ट में मैं आपको दिखाता हूँ, आप देखिएगा. ఇక్కడ నేను చిత్రపటం ద్వారా చూపెడతాను, మీరు గమనిస్తూ ఉండండి. ये तख्त कल हमने ये तख्तों के बारे में सीखा था. మన నిన్నటి రాత్రి పలకలను గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ये तख्त के साथ में इधर में बेड़े हैं, 5 बेड़े या अड्डकर. ఈ పలకలతో పాటు 5 అడ్డకర్రలు ఉన్నాయి. 1 2 3 4 5. మరి 1 2 3 4 5 ఈ ప్రకారంగా 5 అడ్డకర్రలు ఉన్నాయి. ये बीच से ये जो जाता है लंबा है, మరి మధ్యలో నుండి వెళ్ళేది పొడవైన కర్ర. तो कुल मिलकर 5 है. 1 2 3 4 5 పూర్తిగా కలుపుకొని 5 అడ్డకర్రలు. ये बेड़े तख्तों को आपस में जोड़कर खड़ा करते हैं. మరి అడ్డకర్రలు ఒక పలకను మరొక పలకకు ఎదురుగా చక్కగా కలిపి ఉంచుతాయి. और ये भी बाबुल की लकड़ी से बनाया हुआ है. వీటిని కూడా తుమ్మకర్రతోనే తయారు చేయడం జరిగింది. ये है हमारे बीच में प्रभु ने दिया हुआ 5 किस्म का सेवकाई. ఇదే మన మధ్యలో ప్రభు అనుగ్రహించిన 5 రకాల పరిచర్య. एफएसी 4 का 11 से 15 तक पढ़िएगा. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15. एफएसी 4 का 11 से 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. इधर में 5 किस्म का सेवकाई में बताया है. प्रेरित, अपोस्टल, प्रॉफिट, इवांजेलिस्ट, पास्टर्स, टीचर्स. మరి ఇక్కడ 5 రకాల పరిచర్యలో ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు, మరి కాపరులు, సువార్తికులు అని ఉంది. ये 5 किस्म का मिनिस्ट्री क्यों प्रभु ने दिया है? మరి ఈ రకమైన 5 రకాల పరిచర్య ప్రభు దేని కొరకు ఇచ్చాడు? एक एक विश्वासी को सिद्ध करके प्रभु के सामने खड़ा करने का है. ఒక్కొక్క విశ్వాసిని సంపూర్ణంగా సిద్ధపరిచి ప్రభు ఎదుట నిలబెట్టాలి. जैसा इधर में ये बेड़े ये तख्तों को खड़ा करता है, ఇక్కడ ఏ ప్రకారంగానైతే పలకలను ఈ అడ్డకర్రలు
కలిపి జోడించి ఉంచుతాయో ऐसा नहीं करे तो अब तख्ते खड़ा नहीं हो सकता। మరి ఈ రకంగా చేయనట్లయితే పలకలు నిలబడవు। इसलिए एक एक तख्त को आपस में जोड़कर खड़ा किया है। అందుకనే ఒక్కొక్క పలకను మరొక పలకతో కలిపి నిలబెట్టడం జరిగింది। इसको दूसरा कोई सपोर्ट नहीं दिया गया है। దీనికి మరొక సహకారం ఇవ్వడం లేదు। ये आपस में ये 5 किस्म का बेड़ों के द्वारा जोड़कर खड़ा किया है। మరి 5 రకాల అడ్డ కర్రల ద్వారా పలకలను కలిపి ఉంచడం జరిగింది। इसी मुताबिक प्रभु कलीसिया में सेवकों को दिया है ताकि वो आपस में जोड़कर सबको सीधा खड़ा करे। అందుకనే సంఘములో దేవుడి 5 రకాల పరిచయం ఎందుకు ఇచ్చాడంటే మరి ఒక పలకను మరొక పలకతో ఈ 5 అడ్డు కర్రల ద్వారా చక్కగా కలిపి నిలబెట్టడానికి। उसके बारे में वो कैसा करते करके आगे और बताएंगे। మరి దీన్ని ఎలా చేస్తారనేది ఇక ముందుకు ఇంకా చెబుతాను। लेकिन ये तख्तों को और तैयार करने के बारे में थोड़ा कुछ बाकी और पड़ा है। మరి పలకలను సిద్ధపరిచిన తర్వాత सिद्ध करने के लिए సిద్ధం చేయడానికి ఇంకొంచెం పని మిగిలింది। एफेसी 2 का 20 से 22 तक पढ़िएगा। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23 20 to 22 Ephesians 2:20 to 22 మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 23 వచనాలు। క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు। ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది। ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు కట్టబడుచున్నారు। इधर में एक बात साफ लिखा है। ఇక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడింది। एक साथ मिलकर फिटली फ्रेम చక్కగా అమర్చబడి అనే మాట ఉంది। आप इधर थोड़ा सा देखें, ये तख्त सब बराबर तैयार किया हुआ है। ఇక్కడ కాస్త గమనించండి, ఇక్కడున్న పలకలన్నీ సమానంగా చక్కగా అమర్చబడి ఉన్నాయి। एक साथ बनाकर फिर उसको जोड़कर बनाया है। మరి ఒకేలాగా సిద్ధం చేసి తర్వాత వాటిని జోడించి ఉంచడం జరిగింది। इसके अंदर इस पवित्र स्थान में बहुत कीमती वस्तुएं हैं। మరి పరిశుద్ధ స్థలంలో దీని కొరకై విలువైన వస్తువులు ఉన్నాయి। ये सब वस्तुओं को संभालना है तो ये तख्ते अच्छी तरह एक साथ मिलकर बना रहना है। మరి అమూల్యమైన వస్తువులు భద్రంగా కాపాడబడాలంటే పలకలు చక్కగా అమర్చబడి నిలబడాలి। तो उसके लिए एक एक तख्त को ठीक तरह से तैयार करना है। మరి దాని కొరకై ఒక్కొక్క పలకను చక్కగా సిద్ధం చేయాలి। सुलेमान अपना मंदिर बनाते वक्त कैसा करता था? మరి సొలొమోను రాజు మందిరాన్ని కట్టేటప్పుడు ఎలా చేసి ఉన్నాడు? पहला राजा 6 का 7 पढ़िएगा। మరి రాజుల మొదటి గ్రంథం chapter 6 verse 7 6వ అధ్యాయం 7వ వచనం అండి। 1 King chapter 6 verse 7 రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం। అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను। మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినబడలేదు। ముందుగా సిద్ధపడి दोबारा अंग्रेजी में पढ़ते समय में मेड रेडी फ्रॉम द पिट, गड्ढे में जिस गड्ढे में से तैयार किया उधर में ही तैयार किया है। మరి ఏ గుయ్యిలోనైతే పడి ఉన్నారో అదే స్థలము నుండి సిద్ధపరచడం జరిగిందని ఆంగ్ల భాషలో ఉంది। सही तर्जुमा में ऐसा है। మరి నిజమైన తర్జుమాలో అలాగా రాయబడి ఉంది। ये तेलुगु में और एक बार पढ़िएगा। తెలుగులో మరొక మాట। అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను। पहले तैयार किया हुआ पत्थर से बनाया है। మొదటి నుండి సిద్ధపరచబడిన రాళ్లతో కట్టబడింది। हालेलुया हालेलुया। तो अभी आपको परमेश्वर क्या कर रहा है ये बात समझना है। మరి దేవుడు మీకు ఏమి జరిగిస్తున్నాడో మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి। प्रभु आपको कैसा तैयार कर रहा है? ప్రభు మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తున్నాడు? हमको प्रभु कहां ले आया है? ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? बहुत तेरा लोगों को प्रभु हमको कहां ले आया है करके मालूम नहीं है। మనలో చాలా మందికి ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడన్న సంగతి అర్థం కావడం లేదు। पढ़िएगा इब्रानी 12 अध्याय का 18 से 24 तक। इब्रानी 12:18-24। మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుండి 24 వచనాలు। Hebrew 12:18-24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
12 నుండి 20 18 to 24. 18 నుండి 24 అండి. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరాధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరికి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. इधर में पौलुस बताते हैं आप कहां पहुंचा है, कहां आया है. పౌలు గారు ఇక్కడ మీరెక్కడికి చేరుకున్నారో తెలియరాస్తున్నాడు. बहुत बार कलीसिया के बारे में प्रभु हमको कहां लेके आए उसके बारे में ठीक तरह हम समझते नहीं हैं. మరి అనేక మార్లు సంఘంలో ప్రభువు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడో సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. इधर में लिखा है सियोन के पास में परमेश्वर का पवित्र नगर के पास में नया यरूशलेम के पास में हमको लेके आया है. మరి సియోను పర్వతము దగ్గరికి నూతన యెరూషలేము పట్టణము దగ్గరికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడని రాయబడి ఉంది. तो उधर में पौलुस लिखते समय में सीनाई पहाड़ के बारे में लिखते हैं. మరి అక్కడ పౌలు గారు రాస్తున్న సమయంలో సియోను పర్వతం గురించి రాస్తున్నాడు. సీనాయి పర్వతం గురించి రాస్తున్నాడు. सीनाई पहाड़ के बारे में क्यों लिखा है? మరి సీనాయి పర్వతం గురించి ఎందుకు రాస్తున్నాడు? सीनाई पहाड़ में प्रभु उत्तर आते समय में इस्राएली लोग कैसा डर गया था. మరి సీనాయి పర్వతం మీదకి ప్రభు దిగే సమయంలో ఇశ్రాయేలీయులు ఎలా భయపడ్డారు? सर्वशक्तिमान परमेश्वर मूसा से कहा, మరి సర్వశక్తిగల దేవుడు మోషేతో అన్నాడు, मैं सीनाई पहाड़ पर उतर आकर मेरा महिमा दिखाने जा रहा हूं. నేను సీనాయి పర్వతం మీదకి దిగి నా మహిమను బయలుపరచబోతున్నాను అన్నాడు. इसलिए इस्राएल को 3 दिन शुद्ध करो. అందుకే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా 3 రోజులు పరిశుద్ధపరచుకోమని చెప్పు. इस्राएल लोग 3 दिन अपना कपड़ा धोया, साफ किया, कोई अपने पत्नी के पास भी नहीं गए. మరి ఇశ్రాయేలు ప్రజలు 3 రోజుల వరకు వాళ్ళ బట్టలు ఉతుకున్నారు. మరి పురుషులైన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళలేదు. 3 दिन अपने आप को शुद्ध किया. 3 రోజుల వరకు వాళ్ళు తమను తాము పవిత్రపరచుకున్నారు. और सीनाई पहाड़ के चारों तरफ बाड़ लगाया गया. ఆ తర్వాత సీనాయి పర్వతము చుట్టూ కంచె వేయడం జరిగింది. और परमेश्वर ने बोला कोई सीनाई पहाड़ को छूना नहीं. మరి దేవుడు చెప్పింది ఏంటంటే ఎవ్వరు కూడా సీనాయి పర్వతంను తాకకూడదు. तो कोई जानवर भी पहाड़ पर छूना नहीं था. ఏ జంతువు కూడా సీనాయి పర్వతంను తాకకూడదు. तो जब समय आया, ఎప్పుడైతే సమయం సమీపించిందో नरसिंगा का आवाज सुनने लगा మరి బూర శబ్దం వినబడ్డమైంది. और पहाड़ कांपना शुरू हो गया. ఇక సీనాయి పర్వతం వనకడం మొదలుపెట్టింది. और पहाड़ पूरा धुआं से भर गया है. మరి పర్వతం అంతా కూడా ధూపముతో నిండి ఉంది. धुआं स्मोक, పొగతో నిండి ఉంది. पूरा पहाड़ धुआं से भर गया है. మరి పర్వతం అంతా కూడా పొగతో నిండిపోయింది. पहाड़ पूरा हिल रहा है. మరి పర్వతం అంతా కూడా పూర్తిగా కదులుతోంది. ये बात देखकर इस्राएली लोग डर गए. మరి ఈ మాట చూడగానే ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయారు. वो लोग नीचे गिरकर बोलना शुरू किया, వాళ్ళు కింద పడిపోయి చెప్పడం మొదలు పెట్టారు, इतना भयानक परमेश्वर की आवाज हम नहीं सुन सकते. ఇంత భయంకరుడైన దేవుని స్వరం మేము వినజాలమన్నారు. इसलिए मूसा आप ही हमसे बात कर. అందుకే మోషే నీవే మాతో మాట్లాడు. हमको इतना भयंकर परमेश्वर की आवाज सुन नहीं सकते हैं. మేము ఇంత భయంకరుడైన దేవుని స్వరం వినలేం. परमेश्वर सीनाई पहाड़ में नहीं रहता है. మరి దేవుడు సీనాయి పర్వతం మీద నివాసం ఉండడు. वो सियोन पर्वत में रहता है. ఆయన సియోను పర్వతం మీద ఉంటాడు. सियोन पर्वत से परमेश्वर का महिमा थोड़ा उत्तर आया था. మరి సియోను పర్వతం నుండి దేవుని యొక్క మహిమ
కొంచెం దిగి వచ్చింది. थोड़ा महिमा सीनाई पहाड़ पर उतर आया तो మరి కొంచెం మహిమ సీనాయి పర్వతం నుండి దిగి వస్తే सारे पहाड़ कांप गए, మరి పర్వతం అంతా కూడా వనకడం మొదలు పెట్టింది. पूरा धुआं से भर गए। మరి పూర్తిగా పొగతో నిండిపోయింది. ये देखकर इस्राएल डर गए हैं। మరి దీన్ని చూడగానే ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. हमको परमेश्वर कहाँ लेके आया है? మనలను దేవుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు? सियोन पहाड़ से भी बहुत ऊंचे महिमा से भरा हुआ सीनाई पहाड़ से बहुत ऊंचे महिमा से भरा हुआ सियोन पहाड़ में लेके आया है। మరి సీనాయి పర్వతం మహిమ కంటే అత్యధికమైన మహిమతో నిండిన సియోను పర్వతం దగ్గరికి మనం తీసుకొని వచ్చాడు. सीनाई पहाड़ में थोड़ी देर के लिए परमेश्वर का महिमा थोड़ा उतर आया था। మరి సీనాయి పర్వతం మీదికి కొద్దిసేపు ఆయన మహిమతో ఉండడానికే దిగి వచ్చాడు. तो सियोन पर्वतों में के पास आए हम लोग कितना तैयारी से, कितना डर और खौफ के साथ रहना है। మరి సీనాయి పర్వతం సియోను పర్వతం దగ్గరికి తీసుకురాబడ్డ మనము వారికంటే ఇంకెంత భయముతో వణుకుతో మరి ఆయన సన్నిధిలో నిలవాలి. कलीसिया इस धरती का सियोन है। మరి సంఘం అనేది ఈ భూమి మీద ఉన్న సియోన్ అయి ఉన్నది. आपको मालूम है पहला सदी में कलीसिया के बीच में कननिया सफीरा झूठ बोला, उधर ही मरकर गिर पड़ा। మీకు తెలుసు కదా, ఆది సంఘంలో అననీయా సఫీరా అనే ఇద్దరు వ్యక్తులు అబద్ధం ఆడిన వెంటనే అక్కడే పడి చచ్చారు. अभी प्रभु का महिमा कलीसिया में वापस आ रहा है। ఇప్పుడు మరలా దేవుని యొక్క మహిమ తిరిగి రాబోతోంది. आप में से कितने लोगों को मालूम हो रहा है जब से मीटिंग शुरू हुआ तब से हम आत्मिक रीति से बदलते जा रहा है। మరి మీలో ఎంతమందికి అర్థమవుతోంది, ఈ మీటింగులు ఆరంభించిన దగ్గర నుండి దినదినానికి మన ఆత్మీయ పరిస్థితి మార్పు చెందుతూ వస్తుంది. मैं बदलते आ रहा हूं करके कितने लोगों का अनुभव होता है? నేను మార్పు చెందుతూ వస్తున్నానని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? हाथ ऊपर करें। చేతులు పైకెత్తి చూపెట్టండి. हाँ, जब से ये मीटिंग शुरू हो गया है, ఎప్పటి నుండి అయితే ఈ మీటింగులు ఆరంభమయ్యాయో उस समय से लेकर प्रभु हमको बदलते बदलते जा रहा है। ఆ సమయం మొదలుకొని దేవుడు మనను మార్పు చెందిస్తూ రూపాంతరం చెందిస్తూ వస్తున్నాడు. महिमा और महिमा देकर आ रहा है। మరి మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకుని और వస్తున్నాడు. पहले अनजान होकर लापरवाही में रहते थे, మరి మొదట్లో తెలియనట్టుగా మరి నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళం. अभी प्रभु ने वचन दिखाने के कारण हम कुछ बात समझ गए हैं। మరి ఇప్పుడు ప్రభు వాక్యాన్ని వెల్లడి చేయడం బట్టి మన కొన్ని మాటలు అర్థమైపోయాయి. अभी हमको और भी तैयार होना जरूरी है। మనకిప్పుడు ఇంకా సిద్ధపాటు అవసరమై ఉంది. इसलिए मैं आपको और कुछ बात आज अच्छी तरह दिखाना चाहता हूँ। మరి అందుకే ఈ రాత్రి ఇంకొన్ని మాటలు మీకు చక్కగా చూపెట్టాలనుకుంటున్నాను. प्रभु ने हमको सियोन में लेके आया है। ప్రభు మనలను సియోను దగ్గరికి తీసుకొని వచ్చాడు. सियोन में लाकर हमको तैयार कर रहा है। సియోను దగ్గరికి తీసుకొని వచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. उसके लिए हम योग्य नहीं थे। దాని కొరకు మనం యోగ్యులముగా ఉండినాం కాదు. ये देखिए, ये है सियोन पहाड़, आप समझ लीजिएगा। ఇక్కడ చూడండి, ఇది సియోను పర్వతం అని అనుకోండి. इस पहाड़ के ऊपर प्रभु ने हमको लेके आया है। ఈ పర్వతం దగ్గరికి మీదికి మనల్ని తీసుకొని వచ్చాడు. ये परमेश्वर का पर्वत है, पहाड़ है। ఇది దేవుని యొక్క పర్వతమై ఉంది. इधर लाकर प्रभु हमको तैयार कर रहा है। ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. इसके साथ पहला पत्रोस 2:4 से लेकर 7 तक पढ़िएगा। మరి దాంతో పాటు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 से 7 तक पढ़िएगा। 4 నుండి 7 వచనాలు చదువుదామండి. 1 Peter chapter 2 verse 4 to 7। పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 7. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన बस इधर में सुनिएगा, ఇక్కడ వినండి. ये है असली सियोन, ఇది నిజమైన సియోన్. लेकिन प्रैक्टिकल में सियोन यीशु मसीह का कलीसिया है। కానీ అభ్యాసంగా క్రియాపూర్వకంగా ప్రభు యొక్క సియోను సంఘం. कलीसिया उसका सियोन है। మరి సంఘం అనేది ఆయన యొక్క సియోన్ అయి ఉన్నది. इस धरती में, ఈ భూమి మీద इस धरती इधर में ये चर्च में हमको लाकर तैयार कर रहा है। ఇక్కడ ఒక సంఘంలోనికి తీసుకొని వచ్చి మనల్ని సిద్ధం చేస్తున్నాడు.
किसके लिए तैयार कर रहा है? దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు? असली आगे में हम जाकर मालूम होगा तो इस नया यरूशलेम के लिए हमको तैयार कर रहा है. ఇక ముందుకు మనం వెళ్ళి గనుక గమనిస్తే నూతన యెరూషలేము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ये है नया यरूशलेम. ఇదండి నూతన యెరూషలేం అంటే. देखिए ये सारे संसार है. ఇదంతా కూడా లోకమై ఉన్నది. ये संसार से प्रभु ने हमको चर्च में कलीसिया में लेके आया. మరి ఈ లోకములో నుండి ప్రభు మనల్ని సంఘములోనికి తీసుకొని వచ్చాడు. ये संगम में हमको तैयार करके नया यरूशलेम में ले जाता है. ఈ సంఘములో మనల్ని సిద్ధపరిచి సియోను నూతన యెరూషలేములోనికి తీసుకొని వెళ్తున్నాడు. अभी ये सियोन है, ये चर्च है, इधर में हमारा तैयारी चल रहा है. ఇది సంఘమై ఉంది, ఇక్కడ మన సిద్ధపాటు జరుగుతోంది. इस इधर में जब हमारा काम पूरा होगा किधर ले जाएगा? మరి ఇక్కడ ఎప్పుడైతే మన కార్యము సంపూర్ణమవుతుంది ఎక్కడ తీసుకెళ్తాడు? ये सियोन या नया यरूशलेम में ले जाएगा. ఈ సియోను లేక నూతన యెరూషలేములోనికి తీసుకెళ్తాడు. ये काम अभी हो रहा है. ఈ పని ఇప్పుడు జరుగుతోంది. आपको समझ में आया? అర్థమైందండి మీకు? हमको उद्धार पाना, बपतिस्मा लेना, पवित्र आत्मा पाना काफी नहीं है. మనము రక్షణ పొందడం, బాప్తిసం తీసుకోవటం, पवित्र आत्मा పరిశుద్ధాత్మ పొందుకోవడమే చాలదు. फिर हमको तैयार करना है. మనల్ని సిద్ధం చేయాలి. इसलिए इस धरती से हमको चुन लिया. అందుకే ఈ లోకంలో నుండి మనల్ని ఎన్నుకున్నాడు. इधर में ये होटल हॉस्पिटल वगैरह सब दुनिया के लिए दिखाया है. మరి ఇక్కడ హోటళ్లు, హాస్పిటళ్లు అన్ని లోక సంబంధమైన చూపెట్టబడుతుంది. इधर से निकाल कर इस सियोन या दुनिया की कलीसिया में, दुनिया का सियोन जो कलीसिया है उसमें लेके आया. మరి ఇక్కడ నుండి తీసుకొని వచ్చి మనలను మరి భూమి మీద ఉన్న సియోను అనే సంఘంలో ఉంచాడు. इस कलीसिया में रखकर हमको तैयारी कर रहा है. ఈ సంఘంలో ఉంచి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ये कलीसिया में हमको कैसा लेके आया? మరి ఈ సంఘంలోనికి మనల్ని ఎలా తీసుకొచ్చాడు? हम हर एक आदमी ये तुमकरा या बाबुल का पेड़ है. మనము ఒక్కొక్కరము తుమ్మ కర్రై ఉన్నాం. एक एक आदमी. ఒక్కొక్క మనుష్యుడు. अभी समझ लो एक घर में पति पत्नी और 3 बच्चे हैं. ఇలాగనుకోండి, ఒక ఇంట్లో భార్య, భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. वो तीनों मिलकर एक पेड़ नहीं है. మరి ముగ్గురు కలిసి ఒక్క చెట్టు కాదు. पति एक पेड़ है, భర్త ఒక చెట్టు, पत्नी एक पेड़ है, భార్య ఒక చెట్టు, तीनों बच्चा एक एक पेड़ है. ముగ్గురు పిల్లలు 3 చెట్లై ఉన్నారు. बेशक तीनों पांचों मिलकर नस्तिक हो सकता है. మరి అనుమానం లేకుండా 5గురు కూడా ఏకమై ఉండొచ్చు. आपको मालूम है एक पेड़ का शक्ल कैसा है? మీకు తెలుసు కదా ఒక చెట్టు యొక్క రూపం ఎలాగుంటుందో. इधर आप देखिए एक बड़ा पेड़ खड़ा है. చూడండి, మీ ఎదుట ఒక పెద్ద చెట్టు ఉంది. उसका रूप कैसा है आप देखिए. దాని యొక్క రూపం ఎలాగుంది చూడండి కాస్త. उधर से उनको काट के लेके आया. అక్కడి నుండి దాన్ని నరికి తీసుకొని వస్తున్నాం. उसका डालियां पूरा काट दिया है. దాని యొక్క మరి కొమ్మలన్నీ కూడా నరికేశాం. अच्छा, डाली पूरा काटने के बाद भी उनका रूप कैसा है? మరి కొమ్మలన్నీ నరికిన తర్వాత కూడా దాని రూపం ఎలాగుంది? बहुत लंबा है. చాలా పొడవుగా ఉంది. कुछ डाली का ये हिस्सा वगैरह रहता है. మరి కొమ్మల యొక్క ఇంకా కొన్ని భాగాలు మిగిలి ఉంటాయి. इसमें से क्या निकालना है? దానిలో నుండి ఏం బయటికి తీయాలి? इसी मुताबिक एक तख्त निकालना है. ఈ ప్రకారమైన ఒక పలక బయటికి తీయాలి. एक ही तख्त निकालना है. ఒకే పలక బయటికి తీయాలి. तो इसमें से एक तख्त, ऐसा एक तख्त निकालना है. మరి ఈ చెట్టులో నుండి ఒక పలకని ఇలాగా బయటికి తీయాలి. बाकी सब काट कर निकालने का है. మిగతా వాటిని అన్నింటిని కూడా చెరిగి బయట పారవేయాలి. ये काम कलीसिया में होता है. ఈ కార్యము సంఘంలో జరుగుతోంది. 5 किस्म का सेवक मिलकर एक काम करता है. 5 రకాల సేవకులు కలిసి ఈ కార్యాన్ని చేస్తారు. देखो इतना बड़ा लकड़ी है. మరి ఇంత పెద్ద మొద్దుంది. उस लकड़ी में सभी से इधर में एक बड़ा लकड़ी पड़ा हुआ है. ఇలాగ అనుకోండి, ఇక్కడ ఒక పెద్ద మొద్దు పడి ఉంది. उसमें से एक छोटा सा ये तख्त बनाना है. మరి ఆ మొద్దులో నుండి ఇలాంటి ఒక చిన్న పలకం తీయాలనుకోండి. बाकी सब फेंकना है. మిగతావన్నీ కూడా పారవేయాలి. आप उधर बैठे रहे. तो पहले प्रेरित आकर या प्रेरित बाकी लोग मिलकर काट कर लेकर डाल दिया. మొదట అపోస్తలులు వచ్చి अपोस्तल और बाकी सेवक लोग मिलकर काट के लेके आए. అపోస్తలులు మిగతా సేవకులు వచ్చి నరికి వరుసగా పెట్టేశారు. आपको मालूम है कभी कभी लकड़ी काट कर आते वक्त हारी चलाने वाला लंबा हारी होता है. మరి हारी, 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 हारी. తర్వాత తీసుకొని వచ్చేటప్పుడు దూగుడు అనేది ఒకటి ఉంటుంది. आपने देखा है लंबा? బాడిష లాంటిది చూశారు కదా, कितने लोग బాడిష देखा? లాంటిది.
कितने बहन लोग देखा है? సహోదరులు చూసారా? हैं? देखा तो हाथ खड़ा करो। చూసిన వాళ్ళు చేతులు చూపెట్టండి. उनको थोड़ा अच्छी तरह समझो, बड़ा उसको चीरता है। ఇప్పుడు మీకు తెలుసు కదా, వడ్రంగా ఆయన చేతిలో పెద్ద బాడిస ఉంటుంది, ఇలా పైకి తీసుకొని వెళ్ళి కొడుతుంటాడు. देखा है? कितने लोग देखा है? ఎంతమంది చూశారు దాన్ని? బాడిసని. देखिए, पहले फेलिंग एक्स से काटता है, जो फेलिंग एक्स है, जो कुलाड़ा से काटता है, कुलाड़ा फेलिंग एक्स। మొదట గొడ్డలితో నరుకుతారు. वो पेड़ उधर खड़ा है, देख लो। ఆ చెట్టు అక్కడ నిలబడి చూడండి ఒకసారి. सब लोग देखो, बड़ा पेड़ खड़ा है। ఆ పెద్ద చెట్టు అక్కడ ఉంది, చూడండి ఒకసారి అందరూ. वो उसका नाम है, एक विश्वासी का नाम बोल दो। రాజు. राजू है, उसका नाम है देवराज। ఒక విశ్వాసి పేరు రాజు అనుకోండి. वो है उधर खड़ा, तो उन्होंने उधर से पुकारा। మరి అక్కడ నుండి రాజు అరిచాడు. यीशु का प्रचार सुना, యేసు ప్రభు బోధ విన్నాడు. तो प्रभु यीशु, मैं आपके पास आना चाहता हूँ। ప్రభు యేసయ్యా, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. तो सब कुलाड़ा से उसको काटता है। మరి గొడ్డలతో మంచి నరకడం అవుతుంది. कब काटना शुरू होगा? ఎప్పుడు మరి నరకడం అవుతుంది? प्रभु, मुझे आपके पास लेने के लिए मैं आना चाहता हूँ। ప్రభువా, నీ దగ్గరికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. तब कुलाड़ा से काटेगा, అప్పుడు గొడ్డలితో నరకడం జరుగుతుంది. बहुत जोर से नीचे गिरेगा, చాలా మరి శబ్దంతో కింద పడుతుంది. फिर उसके बाद एक एक डाली काटेगा, తరువాత ఒక్కొక్క కొమ్మను నరుకుతాం. फिर 3, 4, 10 लोग उठाकर एक हारी से चीरने के लिए लेके जाएगा। మరి తర్వాత 10-15 మంది దాన్ని చీల్చడానికని తీసుకొని వస్తారు. फिर हारी से चीरना शुरू करेगा। ఇక బాడ్సతోని చీల్చడం మొదలు పెడతారు. तब कितना अच्छा लगेगा? అప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. दर्द होगा नहीं होगा? బాధ కలుగుతుందంటారా లేదా? हैं? प्रभु, ये बड़ा लकड़ी चीरते समय उसको दर्द होगा नहीं होगा? మరి పెద్ద మొద్దును నరికేటప్పుడు బాధ కలుగుతుందంటారా లేదా? जरूर दर्द होगा, తప్పకుండా బాధ కలుగుతుంది. प्रेरित अपना बड़ा हारी से चीर रहा है, మరి అపోస్తలుడేమో తన పెద్ద బాడిసతోని చీల్స్తున్నాడు. और नबी भी और कुछ चीर रहा है। ప్రవక్త ఇంకాస్త చీల్స్తున్నాడు. सारे 5 लोग इस लकड़ी के ऊपर लगा हुआ है। మరి 5 కూడా ఈ మొద్దు మీద పని పెట్టుకున్నారు. क्या बनाना है? ఏం చేయాలి? इसी मुताबिक एक तख्त बनाना है। ఈ ప్రకారమైన ఒక పలక చేయాలి. तो एकदम ये काम नहीं होता, ఒకేసారి పని జరగదండి. आज आकर थोड़ा सा हार चीर कर अलग कर दिया, ఈ రోజు వచ్చి బాడ్సతో కాస్త పని జరిగింది, थोड़ा सा चीर लिया, కొంచెం చీల్చేశాం. दूसरा दिन आकर और चीर लिया, రెండవ రోజు వచ్చి ఇంకాస్త చీల్చాం. ऐसा रोज ब रोज इस कलीसिया में तैयारी चलता है। ఈ ప్రకారంగా సంఘంలో రోజు రోజు సిద్ధపాటు జరుగుతుంది, चीरता है, చీల్చడం జరుగుతుంది. चीरने के बाद फिर और क्या क्या आपको मालूम है? जो चिसल है, कभी छोटा होता है, कभी लंबा होता है, उसमें सुराख डालते, कितना मुसीबत से काट कर तैयार करता है। చూడండి, ఉలీలు ఉంటాయి కదా, ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది, ఎన్నెన్ని మాను రంధ్రాలు పడుస్తుంటారు. देखिए इधर में इस तख्त आप थोड़ा देखिए, ఇక్కడ చూడండి, పలకను కాస్త గమనించండి, कितना सुराख इसमें है। ఎన్ని రంధ్రాలు ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 రంధ్రాలు ఉన్నాయి. ये लगाते हुए कितना दर्द होगा? మరి 10 రంధ్రాలు చేసేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది. तो सो कलीसिया आशीष देने का जगह नहीं है, అందుకే సంఘము ఆశీర్వాదం ఇచ్చే స్థలం కాదు, बल्कि आपको चीर कर तैयार करने का जगह है। కానీ మిమ్మల్ని బాడ్సతో చీల్చి సిద్ధపరిచే స్థలమై ఉంది. सेवकों का काम एक एक को चीर कर तैयार करने का काम है। సేవకులకున్న పని ఏంటంటే ఒక్కొక్కరిని చీల్చి సిద్ధం చేయాలి. ये नहीं बाकी लोग क्या बोलते हैं, हम आशीष देंगे बोलने से आप सियोन में नहीं पहुंचेगा। మరి మిగతా వాళ్ళు ఏమంటున్నారు? ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్పి సియోనుకు వెళ్లకుండా చేస్తున్నారు. ये लकड़ी के तरफ से एक पेड़ से काट कर ऐसा लाते, वो एक उदाहरण आपको मैंने बता दिया। మరి చెట్టు నరికి తీసుకొని రావడానికి ఒక ఉదాహరణ చెప్పాను మీకు. और उसके अलावा बड़ा चट्टान से आपको काट कर निकाल रहा है। మరి అలాగే ఒక పెద్ద పర్వతం నుండి మిమ్మల్ని నరికి తీసుకొని వస్తున్నాడు. आप इतना बड़ा चट्टान है, మీరు ఇంత పెద్ద కొండై ఉన్నారు, आपको इस कलीसिया में लाता है, మరి మిమ్మల్ని ఈ సంఘంలోని తీసుకొని వస్తున్నారు. एक एक दिन थोड़ा काट कर एक सही पत्थर आप में बनाता
होता है। మరి ఒక్కొక్క రోజు ఈ రాయిని చెక్కి చెక్కి సిద్ధపరుస్తున్నాడు. थोड़ा थोड़ा काट कर निकाल कर सिद्ध करता है। మరి కొంచెం కొంచెంగా నరికి చెలిగి మరి సిద్ధం చేస్తున్నాడు. जो लोग इसके लिए समर्पण करेगा, ఏ ప్రజలైతే దీని కొరకై సమర్పణ చేసుకుంటారో वो ही सिद्ध होंगे। వాళ్ళే సంపూర్ణులవుతారు. ये बात कितने लोगों को समझ में आ रहे हैं? ఈ మాటలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయి? बहन लोगों को समझ में आया? సహోదరులారా అర్థమైందండి? समझ में आया तो हाथ अच्छी तरह ऊपर करे। మరి అర్థమవుతే చేయి బాగా పైకెత్తండి. अभी भी कुछ बहन लोग ऐसा बैठा, अभी क्या बोलो? ఇంకా కొంతమంది సహోదరులు తల కింద చేయి పెట్టుకుని ఏం చెప్పాలన్నట్టు కూర్చున్నారు. मैंने अभी तक का आस्ता आस्ता बोला हुआ बात भाई लोग अच्छी तरह हाथ ऊपर किया। बहन लोगों को, जितने बहन लोगों को समझ में आया, हाथ अच्छी तरह ऊंचा करे। మరి ఇప్పటి వరకు నేను నెమ్మదిగా చెప్పిన సంగతులు సహోదరులకు ఎక్కువ అర్థమయ్యే కనుక ఎక్కువ లేపారు. మరి సహోదరులకు బాగా అర్థమైతే చేయి పైకెత్తి చూపెట్టండి. अभी भी देखो आधा से ज्यादा लोग हाथ नहीं खड़ा किया। आप और एक बात बोलिए। కూడా చూడండి, बात आपको बता रहा हूं। నేను ఎందుకు ఈ మాటలు మీతో చెబుతున్నాను? बहुत तेरा लोग कलीसिया में आकर कुछ पाने के लिए आता है, మనలో చాలా మంది సంఘంలో ఏదో పొందుకోవడానికి వస్తారు. लेकिन असली में कलीसिया में क्या होता है? కానీ వాస్తవంగా సంఘంలో ఏం జరుగుతోంది बोलो। చెప్పండి. आपको काट कर छोटा करता है। మిమ్మల్ని నరికి నరికి చిన్నగా చేయడం జరుగుతుంది. आप सोचते होंगे मैं कलीसिया में जाकर बड़ा हो जाएंगे। మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను సంఘంలోకి వెళ్ళిన తర్వాత గొప్పనైపోతా. मेरे प्यारों, कलीसिया में जब आप आता है, आपका एक एक बात काट कर आपको छोटा करता है। నా ప్రియులారా, మీరు ఎప్పుడైతే సంఘంలోనికి ప్రవేశిస్తారో మీలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని నరికి చిన్నగా తగ్గించడం జరుగుతుంది. हम अलग अलग साइज का है, మనం అందరం కూడా ఆయా కొలతలు కలిగిన వాళ్ళం. एक ही साइज का नहीं है। అందరం ఒకే కొలత కలిగిన వాళ్ళం కాదు. कुछ लोग बहुत बड़ा है, కొంతమంది చాలా పెద్దోళ్ళు, कुछ लोग पतला है। కొంతమంది ఏమో బక్కగా ఉన్నారు. पतला भी हो बड़ा हो, प्रभु एक साइज बना देगा। మరి బక్కగున్నా బలంగా ఉన్నా ప్రభు అయితే ఒకే ఆకారం ఇస్తాడు. बहुत मोटा है, आपके अंदर से सिर्फ 10 हाथ का एक तख्त निकालना है। మీరు బాగా బలిష్టంగా బలంగా ఉన్నా మీ లోపల నుండి 10 అంగుళాల పలకనే బయటికి తీస్తాడు. आप पतला है तो भी आपके अंदर से भी उतना तख्त निकालना है। మీరు బక్కగా ఉన్నా కూడా మీ లోపల నుండి అంతే కొలత పలక తీస్తాడు. तो ये काम करने के लिए हम अपने आप को प्रभु के दासों के हाथ में सौंपना है। మరి ఈ పని ప్రభు మన మీద జరిగించడానికి మనము దేవుని దాసులకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ये हम एक एक पत्थर अलग अलग साइज का है, మనము ఒక్కొక్క రాళ్ళము వేరు వేరు కొలతలు కలిగి ఉన్నాం. तो थोड़ा थोड़ा करके काट 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 करके आपको पूरा तैयार करना है। మరి ఒక్కొక్క రాయిని చెలిగి చెలిగి మిమ్మల్ని సిద్ధం చేయాలి. बहुत तेरा लोग सोचते हैं, మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు, मैं जब उद्धार पाया, बपतिस्मा ले लिया, पवित्र आत्मा पाया तो सियोन में मकान में आ गया है। నేను రక్షణ పొందుకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను, సియోన్లోకి వచ్చానని తలుస్తారు. भाई सियोन में कलीसिया में नहीं आया, सियोन के पास, नया यरूशलेम के पास आया है। సహోదరుడా, నీవు సియోనుకు రాలేదు గాని సియోను అనే స్థలానికి, నూతన యెరూషలేము సమీపానికి వచ్చావు. समझ में आया? అర్థమైందండి మీకు? नहीं, आप ये नहीं सोचना मैं बपतिस्मा लिया, पवित्र आत्मा पाया और एकदम मैं नया यरूशलेम में आ गया है। ఇలాగ అనుకోవద్దు. మీరు రక్షణ పొందుకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, వెంటనే వస్తానని అనుకోవద్దు. बल्कि सियोन के, उधर में लिखा है, అక్కడ రాయబడి ఉంది सियोन के पास आया है। మనము సియోను సమీపానికి వచ్చాం. ऐसा है ना? आपका बाइबल में पढ़कर देख लो, మీ బైబిల్లో అలాగే ఉందో చూడండి ఒకసారి. और एक बार पढ़कर देखो, మరొక మారు చదవండి. हिब्रू 12:18-24। మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుండి 24. थोड़ा पढ़कर देखे हम किधर आए हैं। మనం ఎక్కడికి వచ్చామో కొంచెం చదివి చూడండి. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘముకును గాఢాంధకారమునకును తుఫానుకును బూర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు.
ఒక జంతువైనను ఆ కొండకు తాకి నెల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన ఆ మాటకు వారు తాళలేక ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకును వేవేలుకుల దూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠ సంఘమునకును వారి మహోత్సవమునకును అందరికి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. उसका समीप आया है, नजदीक आया, ऐसा है ना. దానికి సమీపంగా వచ్చారని రాయబడి ఉంది కదా. तो वो है कलीसिया. అదే సంఘం అంటే. तो कलीसिया में क्या होता है? అందుకనే సంఘంలో ఏం జరుగుతోంది? अच्छी तरह विश्वासी लोग सुनना है. విశ్వాసులైన వారు మంచిగా వినాలి. कुछ लोग कलीसिया में आकर चंगाई ढूंढता है. కొంతమంది సంఘంలోకి వచ్చి స్వస్థతను వెతుకుతుంటారు. सब लोग, पास्टर लोग भी इधर ध्यान से सुनना है. పాస్టర్లు కూడా ఇక్కడ జాగ్రత్తగా దృష్టి పెట్టండి. बहुत तेरा लोग कलीसिया में आकर चंगाई ढूंढता है. మనలో చాలా మంది సంఘంలోకి వచ్చి స్వస్థత వెతుకుతుంటారు. और स्वस्थता नहीं मिलते तो दूसरे कलीसिया में चले जाता है. మరి స్వస్థత దొరకకపోతే వేరే సంఘానికి వెళ్తారు. कुछ लोग कलीसिया में आकर आर्थिक मदद चाहते हैं. కొంతమంది సంఘాల్లోకి వచ్చి ఆర్థిక సహకారం కోరుకుంటారు. लेकिन वो नहीं हो तो दूसरे कलीसिया में चले जाता है. అది అక్కడ దొరకనట్లయితే మరో సంఘానికి వెళ్తారు. मेरे प्यारों, कलीसिया में आकर आपके लिए कुछ बाहर से नहीं मिलता बल्कि आपको काट कर साइज में बनाता है. నా ప్రియులారా, మీరు సంఘానికి వచ్చిన తర్వాత బయట నుండి ఏవో దొరకవు గాని మీకున్న వాటిని నరికి చిన్నగా చేయడం జరుగుతుంది. ये कितने लोगों को समझ में आ रहे हैं? ఈ మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి? बाहर से आपको कितने चीजें मिल गया, समझ लो, बाहर से आपको कितने चीज मिल गया है. हाँ, బయట నుండి ఎన్నో వస్తువులు దొరికాయని అనుకోండి. मौत आते समय ये सब छोड़कर जाना पड़ेगा. మరణం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వదిలేసి వెళ్తాయి. मकान छोड़कर जाना पड़ेगा, ఇల్లు వదిలి వెళ్ళాలి, नौकरी छोड़कर जाना पड़ेगा, ఉద్యోగం వదిలి వెళ్ళాలి, पैसा छोड़कर जाना पड़ेगा. డబ్బులు వదిలి వెళ్ళాలి. छोड़कर किधर जाएंगे? మరి వదిలి ఎక్కడికి వెళ్ళాలి? नरक की आग में जाएंगे. నరకాగ్ని వైపు వెళ్ళాలి. लेकिन कलीसिया में आने के बाद కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత प्रभु के दास लोग काट 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 कर सिद्ध करेंगे. దేవుని దాసులు నరికి నరికి సిద్ధపరుస్తారు. ये जब से मैंने आया मैं क्या कर रहा था? మరి ఎప్పటి నుండి అయితే నేను వచ్చానో ఏం చేస్తున్నాను? मैं काटता हूं. నేను నరుకుతున్నాను, కోస్తున్నాను. कितने लोगों को मालूम हो गया मुझे थोड़ा कुछ कोसा है? ఎంతమందికి అర్థమైంది నన్ను కొంచెం కోసారని చెప్పి? कितने लोग अनुभव होता है? ఎంతమందికి అనుభవం అయింది? हाँ, प्रभु का धन्यवाद हो. దేవునికి వందనాలు కలుగునుగా. प्रभु कलीसिया में हमको काटता है, ప్రభు సంఘంలో మనల్ని నరుకుతాడు, हमको छोटा करता है, మనలను చిన్నగా చేస్తాడు, हमको साइज में बनाता है. మనలను కొలత ప్రకారంగా చేస్తాడు. अभी आप लोग पीछे पीछे ब्रदर के पीछे बोलने का है. మీరు ఇప్పుడు నా వెనుక చెప్పాలి. आप बोलना है कलीसिया में आकर हमको बड़ा नहीं करता बल्कि हमको काट कर छोटा करके साइज में बनाता है. थोड़ा थोड़ा करके आपने बोलना. సంఘంలో अच्छा, पीछे पीछे నాతో పాటు చెప్పండి. సంఘంలో మనం వచ్చిన తర్వాత మనలను పెద్దగా చెయ్యరు గాని రోజు రోజు కోసి చిన్న కొలతగా చేస్తారు. और एक बार, మనము సంఘములో ప్రవేశించిన తర్వాత పెద్దవాళ్ళంగా ఉండంగాని రోజు రోజు మనలను కోసి ఆయన కొలత ప్రకారంగా చిన్నగా చేస్తాడు. इसके लिए आप तैयार है? దీని కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? మరి जो लोग इसके लिए तैयार है उनको तैयार करके यीशु बादलों पर आते समय में स्वर्गीय स्थानों में ले जाएगा. ఎవరైతే అలా సిద్ధపాటు కలిగి ఉంటారో ప్రభువైన యేసు మేఘాల గుండా వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని పరలోక స్థానమందు కూర్చోబెడతాడు. इसलिए मेरे प्यारों, कलीसिया में आप बड़ा पत्थर है या बड़ा पेड़ है, आपको काट कर छोटा कर देता है. అందుకే నా ప్రియులారా, సంఘంలో మీరు పెద్దవాళ్ళైనా పెద్ద చెట్టైనా మిమ్మల్ని నరికి చెలిగి చిన్న ఆకారంలో మారుస్తారు. उसके लिए आप तैयार रहना है. దీని కొరకు మీరు సిద్ధంగా ఉండాలి. प्रभु से हमेशा बोलना है. ప్రభుతో ఎల్ల వేళ చెప్పాలి. प्रभु मेरा गुस्सा का हिस्सा आप तोड़कर उसको अलग कर दो. प्रभु ప్రభువా, నాలో ఉన్న కోపం అనే భాగాన్ని నరికి వేరు చేయ్యా.
अभी मैं इसको दूसरा तरीके से आपको समझाता हूं. నేను దీన్ని మరొక రకంగా మీకు అర్థం చేయిస్తాను. समझ रहे आप एक बहुत बड़ा पेड़ है. మీరు అనుకోండి మీరు ఒక పెద్ద చెట్టు అయి ఉన్నారు. देखा इधर देखा आप लोगों को दिखाई देता है, उधर बैठे हुए लोगों को दिखाई देता है. మరి ఈ వెనకాల కూర్చున్న వాళ్ళకి కనబడుతోందండి. वो सिस्टर्स को दिखाई देता है, कोने में बैठे सिस्टर्स को. మూలలో కూర్చున్న సిస్టర్స్ కనబడుతోందా? नहीं तो इधर बैठे इधर भी दिखाई देता है. ఇక్కడ కనబడుతోందండి. మరి तो अभी इसके अंदर से सिर्फ एक छोटा सा तख्त निकालना है. మరి పెద్ద మొద్దులో నుండి ఒక చిన్న పలక బయటికి తీయాలి. बाकी सब काट कर क्या करने का है? మిగతాదంతా కూడా నరికి ఏం చేయాలి? निकालना है, काट कर निकालना है. నరికి తీసేయాలి. अभी प्रभु के दास लोगों के पास प्रभु अपना तलवार दिया हुआ है, तलवार और आरी दिया हुआ है. మరి ఇప్పుడు ప్రభు దాసులకు దేవుడు మరి ఖడ్గాన్ని ఆ తర్వాత బాడిసనిచ్చేశాడు. अभी देखो ये हिस्सा देख लो, इसका ये हिस्सा देखो, ये कितना मोटा है. ఇక్కడ చూడండి దాని యొక్క మరి ఈ భాగం ఎంత పెద్దగా ఉందో. ये है गुस्सा. ఇదే కోపం అంటే. तो फिर प्रभु का दास क्या करेंगे? అప్పుడు ప్రభు దాసులు ఏం చేస్తాడు? कोई एक तलवार लेकर इसको काटेंगे. ఏదైనా ఒక ఖడ్గం తీసుకొని ఆ బుడుసును నరికేస్తాడు. देख समझ में आया? అర్థమవుతుందండి? इसको काट दिया, దాన్ని నరికేసావు. अच्छा इधर में ये है लालच. ఇక్కడనేమో లంచం. हाँ इसको भी काट दिया, దాన్ని కూడా నరికేసావు. हाँ फिर उसके बाद शरीर की इच्छा से भरा हुआ है, దాని తర్వాత శరీర కోరికలతో నిండి ఉన్నావు. ये भी काट दिया. దాన్ని కూడా మరి కోసావు. अभी क्या बड़ा होते जा रहे हैं, छोटा होते जा रहा है? మరి ఇప్పుడు పెద్దగా అవుతున్నారా చిన్నగా అవుతున్నారా? बोलो. చెప్పండి. हाँ तीसरा है अपना बड़ापन. ये तो इधर से पूरा अपना बड़ापन बताता है. మూడవది ఏంటంటే తన సొంత గొప్పతనం. ओ मैं कौन सा खानदान का है, मैं इतना बड़ा हूं, मैं उतना बड़ा हूं. ఓ నేను ఎలాంటి కుటుంబానికి చెందినోని, అబ్బో నేను ఎంతటోని అంతటోని అంటుంటారు. ओ पहले थोड़ा काट दिया, మొదట కొంచెం నరికారు, फिर उसके बाद थोड़ा और काट दिया, ఆ తర్వాత ఇంకాస్త నరికారు, फिर ऐसा थोड़ा ऐसा काट दिया, ఇంకొంచెం నరికడం జరిగింది. ऐसा थोड़ा थोड़ा काट कर जाता है. ఈ ప్రకారంగా కొంచెం కొంచెం నరకడం అవుతుంది. देखो पहले कितना बड़ा था, మొదట చూస్తే ఎంత పెద్దగా ఉండిందండి, अभी कितना बाकी रह गया. ఇప్పుడు ఎంత మిగిలింది కా? आपका प्राण निकालने के पहले మీ ప్రాణం పోయే దానికంటే ముందే सिर्फ इतना ही बचना है. కేవలం ఇంతే మిగలాలి. ये कितने लोगों को समझ में आया? ఈ మాటలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయి? ये काम आप में होगा तो ही आप सिद्ध होंगे. ఈ పని మీ లోపల జరిగినట్లయితేనే సంపూర్ణులవుతారు. हम लोग क्या सोचते हैं? మనమేమనుకుంటుంటాం? ओ अभी तो मैं कलीसिया में तो इतना बड़ा हूं, ఇదిగో నేను ఇప్పుడు సంఘంలోనికి వచ్చి గొప్పని అయిపోయాను అనుకుంటా. इतना बड़ा है, ఇంత పెద్దోని అయిపోయాను, अभी मैं इतना बड़ा हो जाएगा, ఓ ఇంకా పెద్దోని అయిపోతాను, फिर उसके बाद और इतना हो जाएगा. ఓ ఇంకాస్త పెద్దోని అయిపోతాను. ऐसा नहीं होता, ఇలా జరగదండి. बल्कि कलीसिया में छोटा होता जाता है. కానీ సంఘంలో చిన్నగా 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 మారడం జరుగుతుంది. पास्टर होने से भी छोटा होते जाता है, పాస్టర్ అయినా కూడా చిన్నగా మారడం జరుగుతుంది. प्रेरित होने से भी छोटा होता जाता है. అపోస్తలుడైనా కూడా చిన్నగానే మారడం జరుగుతుంది. सब इस साइज में बनना है. అందరూ కూడా ఈ కొలత ప్రకారంగా తయారు కావాలి. हालेलुया. హల్లెలూయా. उसके लिए आप अपने आप को तैयार करोगे? దాని కొరకు మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకుంటారా? మరి कितने लोगों को मन है प्रभु मुझे तैयार करो? ఎంత మందికి మనస్తుంది ప్రభువా నన్ను సిద్ధం చేయి? हम अभी प्रार्थना करने जा रहे మనం हैं. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నామండి. मैं वचन सिखाने के लिए और भी वचन तैयार किया हुआ है, నేను వాక్యం నేర్పడానికి ఇంకా ఉంది. लेकिन प्रभु की आत्मा मुझे बोल रहे अभी प्रार्थना के लिए समय दो. మరి ప్రభు ఆత్మ చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు ప్రార్థన కొరకై సమయం ఇవ్వు. शक्ति पाने के लिए नहीं, శక్తి పొందుకోవడానికి కాదు. प्रभु मुझे तैयार कर. ప్రభువా నన్ను సిద్ధం చేయి. अपना बाइबल वगैरह बंद करो. మీ బైబిల్ మూసేయండి. हालेलुया. प्रार्थना के लिए तैयार हो जाओ. ప్రార్థన కొరకు సిద్ధపడండి. अभी शक्ति के लिए नहीं प्रार्थना करने जा रहा ఇప్పుడు है. శక్తి కొరకు ప్రార్థన చేయడం లేదండి. प्रभु मुझे काटो. ప్రభువా నన్ను నరుకయ్యా, నీ చిత్తము నీ చేతితో నన్ను పట్టు. हाँ वो बाद में, अभी नहीं, थोड़ी देर के बाद में. हालेलुया.
अभी शक्ति पाने के लिए नहीं। ఇప్పుడు శక్తిని పొందుకోవడానికి కాదు. कितने लोग देखो अभी शक्ति के लिए नहीं। आप उठ ఇప్పుడు శక్తి కొరకు కాదని ఎంతమందికి అర్థమైపోయింది? अभी शक्ति पाने के लिए नहीं, ఇప్పుడు శక్తిని పొందుకోవడానికి కాదండి. प्रभु मुझे काटो, ప్రభువా నన్ను నరకయ్యా. हालेलुया। प्रभु मुझे काट कर छोटा करो, ప్రభువా నన్ను నరికి చిన్నగా చెయ్యయ్యా. मेरे अंदर गुस्सा है, నా లోపల కోపం ఉంది నాయనా. मेरे अंदर शरीर की इच्छा है, నా లోపల శరీర కోరికలు ఉన్నాయ్యా. मेरे अंदर बड़ा होने का बात है, నా లోపల పెద్దోన్నయ్యే ఆశ ఉంది. प्रभु काटो। నాయ ప్రభువా నరుకు నాయనా. सब प्रार्थना करना शुरू करो, అందరూ కూడా ప్రార్థన చేయడం ఆరంభించండి. प्रभु मुझे काटो, ప్రభువా నన్ను నరకయ్యా. मोटा मोटा हिस्सा काट कर फेंक दो, పెద్ద పెద్ద భాగాలను నరికి పారేయండి. जो हिस्सा आपको अच्छा नहीं है, ఏ భాగం మీకు బాగా లేదో प्रभु मुझे चीरना शुरू करो। ప్రభువా నన్ను చీల్చడానికి ప్రయత్నం చేయి. हालेलुया। హల్లెలూయా. कभी कभी पति पत्नी का झगड़ा से मालूम हो जाते कौन सा हिस्सा मोटा है। మరి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ ద్వారా ఏ భాగం ఎక్కువ ఉంటుందో అర్థమవుతుంది. पति के अंदर कौन सा बड़ा है मालूम हो जाता है, భర్త లోపల ఏది పెద్దగా ఉందో అర్థమవుతుంది. पत्नी के अंदर कौन सा बड़ा है मालूम हो जाता है। భార్య లోపల ఏది పెద్దగా ఉందో అర్థమవుతుంది. हालेलुया। హల్లెలూయా. उसको चीरना है। దాన్ని చీల్చాలి. हालेलुया हालेलुया హల్లెలూయా. हालेलुया। एक एक चीरने के लिए अपने आप को दे दो। ఒక్కొక్కరు చీల్చబడ్డానికి మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోండి. प्रेज द लॉर्ड। हालेलुया 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 हालेलुया। सेवक लोगों हमको भी चीरना जरूरी है। సేవకులారా మనల్ని కూడా చీల్చడం అత్యవసరం. ये देखिए सेवक लोग, देखिए సేవకులు ఇక్కడ గమనించండి. सेवक लोग इधर देखिए, సేవకులు ఇక్కడ చూడండి. ये एक एक बेड़े हैं। ఇక్కడ ఒక్కొక్క మరి అడ్డకర్ర ఉంది. तख्त से छोटा है बड़ा है? మరి పలక కంటే పెద్దగుందా చిన్నగుందా? छोटा हो गया। చిన్నగైంది. मिनिस्टर मीन्स माइनस्टर। मिनिस्टर మినిస్టర్ అంటే -10 అన్నమాట. 10 తీసేయాలి. माइनस्टर मिनिस्टर या सेवक। మినిస్టర్ అనగా సేవకుడు అంటే मिनिस्टर शब्द आया है माइनस्टर। మినిస్టర్ అనే పదము -10 అనే దాని నుండి వచ్చింది. इसका मतलब आम मनुष्य के नीचे, అంటే సామాన్య మనుషుడి కంటే కూడా కింద ఉన్నాం. यीशु यही सिखाया है। యేసు ప్రభు ఇదే నేర్పించాడు. यीशु बोलता मैं इतना बड़ा होते वक्त भी लोगों का पाव धो रहा हूं। మరి యేసు ప్రభు అంత గొప్పోడైనా కూడా మరి ప్రజల యొక్క పాదాలు కడుగుతున్నాడు. तो इसलिए बड़ा पेड़ है, समझ लो। इधर बैठा हुआ ब्रदर का नाम, ब्रदर का नाम बोलिए। మోసెస్. मोसेस। मोसेस एक बहुत बड़ा पेड़ है। మరి మోసెస్ ఒక పెద్ద చెట్టు అయి ఉన్నాడు. कौन सा साइज में आना है? ఏ మరి కొలతలోకి రావాలి? इस छोटा साइज में आना। ఈ చిన్న కొలతలోకి రావాలి. हालेलुया హల్లెలూయా. हालेलुया। हम सब प्रार्थना करें, మనమందరం ప్రార్థన చేద్దామండి. सेवक लोग भी छोटा होना है, సేవకులైన వాళ్ళు కూడా చిన్న కావాలి. विश्वासी लोग भी छोटा होना है, విశ్వాసులైన వాళ్ళు కూడా చిన్న కావాలి. मैं भी छोटा होना है। నేను కూడా చిన్నగా అయిపోవాలి. प्रभु के घर में हम सबको आने के लिए मौका प्रभु ने दे दिया है। ప్రభు తన ఇంటిలోనికి రావడానికి మనందరికి కూడా అవకాశం ఇచ్చాడు. इसलिए यूहन्ना कह रहा है, అందుకే యోహాను గారు అంటున్నాడు, ओ बढ़ जाए मैं घट जाए, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉంది. ओ बढ़ जाए मैं घट जाए। ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గించబడాలి. हालेलुया हालेलुया। सब समर्पण करो। అందరూ కూడా సమర్పణ చేసుకోండి. मैं आज आपको एक स्पेशल तरीका से मौका देने जा रहा हूं। ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన రీతిలో అవకాశం ఇవ్వబోతున్నాను. सुनिएगा, వినండి. ఇక్కడ जो अपने आप को समर्पण करना चाहता है वो क्या करेंगे? खड़ा होकर अपने जगह में प्रभु से बोलेंगे मैं समर्पण करता, मुझे काट कर छोटा कर दो। ఎవరైతే సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూర్చున్న స్థలంలో లేచి నిలబడి, ప్రభువా నేను నా కొలత చిన్న కావడానికి నీకు సమర్పణ చేసుకుంటున్నానని చెప్పాలి.
प्रभु आप मुझे कैसा करना चाहते वैसा काटो। ప్రభువా నీవెలా నన్ను నరకాలనుకుంటున్నావో ఆ కొలతలోకి నరకయ్యా। कभी कभी हमारा पड़ोसी के द्वारा हमको मालूम होता है हमारा मोटा जगह किधर है। మరి అప్పుడప్పుడు మన పొరుగు వారి ద్వారా మన ఎత్తైన భాగం ఎక్కడ ఉందో అర్థమవుతుంది। पति के द्वारा मालूम होता है पत्नी का मोटा हिस्सा किधर है। మరి భర్త ద్వారా భార్య మీద పెద్ద భాగం ఎక్కడ ఉందో అర్థమవుతుంది। पत्नी के द्वारा पति का मोटा हिस्सा मालूम हो जाता है। మరి భార్య ద్వారా భర్త యొక్క పెద్ద భాగం అర్థమవుతుంది। विश्वासियों का आपस में मालूम हो जाता है। మరి విశ్వాసులు ఒకరి ఎడల ఒకరికి అర్థమైపోతుంది। हम एक बार समर्पण करें। మరొక మారు మనం అందరం కూడా సమర్పణ చేసుకుందాం। प्रभु मुझे काट कर छोटा करो। ప్రభువా నన్ను నరికి చిన్నగా చేయయ్యా। जिसको बोझ है खड़ा होकर समर्पण करके अपने जगह में बैठे। ఎవరికైతే భారం ఉందో మీ స్థలంలో లేచి నిలబడండి, సమర్పణ చేసుకోండి, కూర్చోండి। समर्पण करके उधर ही बैठे करता है समर्पण के अपने जगह में बैठ जाए। ఎవరెవరైతే సమర్పణ చేసుకున్నారో అక్కడే మరలా కూర్చోండి, घुटना में बैठ जाए। మోకాళ్ళ మీద కూర్చోండి, हालेलुया और प्रार्थना शुरू करें। ప్రార్థన ఆరంభించండి। हालेलुया 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 हालेलुया। जो समर्पण किया वो बैठकर प्रार्थना शुरू करे। ఎవరైతే సమర్పణ చేసుకున్నారో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండండి। समर्पण के बाद बैठ जाए। సమర్పణ చేసిన తర్వాత కూర్చోండి। इधर सुनिएगा, ఇక్కడ వినండి, ये काट कर साइज करने के बाद सोने से मांडा जाता है। ఇది నరికి చిన్న ఆకారంలోకి వచ్చిన తర్వాత బంగారముతో పొదగబడుతుంది। हालेलुया హల్లెలూయా। कब? ఎప్పుడండి? साइज में आने के बाद। కొలతలోకి వచ్చిన తర్వాత। प्रभु मुझे साइज में बना दो। ప్రభువా నన్ను కొలతలోకి నరకయ్యా, ताकि सोने से मांडा जाए। అయ్యా నేను బంగారముతో కప్పబడినట్లు। हालेलुया నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుము, చిలిపి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. పాపిని నేను తండ్రి పాపవుబిలో పడి ఉంటిని, పాపిని నేను తండ్రి పాపవుబిలో పడి ఉంటిని, దేవానెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్మో నీదు ప్రేమను, లేవానెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్మో నీదు ప్రేమను, నీ చేతితో నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన
సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈదు నా రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమారించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయుదు. కుమారించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయుదు. నీ చేతితో చెల్లలుతుకో, నీ ఎత్తుకో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపి నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటేని. ఘోర పాపి నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటేని. లేవనెత్తము శుద్ధి చేయుము, పొందనిల్ము నీదు ప్రేమను. లేవనెత్తము శుద్ధి చేయుము, పొందనిల్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నిప్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయం లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో నా రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమారించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయుదు. కుమారించుము నీ ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయుదు. అలదే అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతి
నన్ను చెక్కుము ఈ భూమిలో నా రాజు నీవే నా హృదయలో శాంతి నీవే ఈ భూమిలో నా రాజు నీవే హృదయలో శాంతి నీవే కుమారించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయుదు కుమారించుము జీవితాంతము నీ సేవ చేయుదు నీ చేతితో నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుపు నీ చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము